ఈరోజు ఏదో పాత నిబంధనల గురించి చెప్తున్నారు, ఏదో వాక్యం వింటున్నాం అని కాదు ప్రియులారా. ఈ గుంపులో మనం ఉన్నామా? ఈ రోజు పునరుత్థాన దినానికి మనం ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? ఉదయం లేచిన కాడి నుంచి అసలు బుర్రలో ఉందా 10 గంటలకు వెళ్ళాలి, 11 గంటలకు వెళ్ళాలి అనుకుంటాం. ఆ రోజు 11 గంటలకు కూడా ఇంకా ఏమైనా పని ఉంటే దాన్ని పక్కనెడేస్తాం. అవసరం అయితే ఆలయాన్ని పక్కనెడతాం, కానీ మన పని మానం. అలా చేసిన గుంపులో ఒకవేళ మనం ఉన్నామేమో. ఈ వాక్యాన్ని బట్టి మనం నిర్ణయించుకుంటే వాక్యం బాగుంది, పాత నిబంధనలు బాగున్నాయి, విశ్రాంతి దినం భలేగుంది కాదు ప్రియులారా. ఈ గుంపులో మనం ఉన్నామా? ఆ రోజు మారలేదు, ఈ రోజు కూడా ఆయన ఆజ్ఞ మారలేదు. విశ్రాంతి దినం ఎంత కఠినమైందో అంతకంటే కఠినమైంది పునరుత్థాన దినము. ఆ పునరుత్థానం గురించి తెలియడానికే ఈ రోజు దేవుడు మన ముందు ఈ వాక్యాన్ని ఇచ్చిన. మందిరం వెనక మర్మం ఏంటంటే ఆలయం మానేస్తే ఏం జరుగుతుందో ఇవాళ తెలియాలి. ఈ పునరుత్థాన దినంలో ఈ రోజు మనం మన పరిస్థితులు మార్చుకోకపోతే చాపకంద నీరులాగా శాపగ్రస్త మన మీదకి వస్తుందేమో. అసలు ఏం జరుగుతుందో కొత్త నిబంధనలోకి వెళ్తే కానీ మనకు తెలియదు ప్రియులారా. చూద్దాం ఏమండి. కానీ ప్రియులారా, లోకానికి తిరిగి